హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసివెల్ క్రియేటర్. ఈ వీడియోలో మనం రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. బోత్ వీక్లీది చూద్దాం, అలాగే రేపటి కోసం కూడా నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ కూడా చెప్తాను రేపటి కోసం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్, వీక్లీ అనమాట. సో ఏదైతే ఈ వీక్ ఉందో మనకి మంత్లీ ఎక్స్పైరీ అనేది ఉంది కదా, సో ఈ వీక్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నేను 1 డే టైం ఫ్రేమ్లో చెప్తున్నాను. సో అకౌంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి 15,500 దగ్గర, నిఫ్టీ యొక్క 15,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే మనకి నియర్గా 15,000 లెవెల్ దగ్గరే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, బట్ 14,800 దాకా కూడా పడే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనం ఈ వీక్ ఎక్స్పైరీకి మనం ఈ వాలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ప్రస్తుతం మనకి 15,175 దగ్గర మార్కెట్ అనేది ఉంది. సో 15,500 అనేది మనకి రెసిస్టెన్స్, అలాగే 14,800 అనేది మనకి సపోర్ట్ అనమాట. సో ఈ వీక్ మొత్తానికి ఫ్రెండ్స్ ఇది, సో వీక్లీ ఎక్స్పైరీ మొత్తానికి కూడా. సో రేపటి కోసం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కనుక మనం చూస్తే కనుక, నిఫ్టీ మనం మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి అప్రాక్సిమేట్లీ 15,175 దగ్గర క్లోజ్ అయింది కదా. సో ఒకవేళ రేపు పొద్దున స్మాల్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో నియర్ బై మనకి రెసిస్టెన్స్ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 15,270 అనేది మనకి నియర్ బై రెసిస్టెన్స్ అనేది ఉందన్నమాట. సో ఒకవేళ మార్కెట్ స్మాల్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే 15,270 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ కనుక నిఫ్టీ కనుక హ్యూజ్ గ్యాప్ అప్ లైక్ 120 పాయింట్స్ కానీ 150 పాయింట్స్ కానీ కనుక ఓపెన్ అయితే కనుక అప్రాక్సిమేట్లీ 275 300 15,300 దాకా కనుక ఓపెన్ అయితే అక్కడి నుంచి పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, స్మాల్ గ్యాప్ అప్ అయితే కనుక మార్కెట్ కొంత పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు హ్యూజ్ గ్యాప్ అప్ కనుక అయితే కనుక ఖచ్చితంగా మార్కెట్ మ్యాక్సిమం ఛాన్సెస్ కింద పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే షార్ప్ ర్యాలీ మనం ఫ్రైడే చూసాం. ఇంకో హ్యూజ్ గ్యాప్ అప్ కనుక పడితే కనుక మ్యాక్సిమం చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తారు, కొంత కింద పడే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది 15,270 275 రీజన్. అలాగే మనకి సపోర్ట్ కనుక చూస్తే కనుక మనకి ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేవి సపోర్ట్ ఉన్నాయన్నమాట. సో అరౌండ్ 15,040 లెవెల్ అనేది మనకి కొంత సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అవడానికి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ అనేది ఇచ్చింది. సో 15,040 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో రేపు మార్కెట్కి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే కనుక సపోర్ట్ వచ్చేసరికి 15,040 లెవెల్, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి 15,270 లెవెల్. మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఉంటే కనుక మనం బయింగ్ సైడ్ అనేది వెళ్ళొచ్చు. స్మాల్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి. లేదు హ్యూజ్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ మ్యాక్సిమం ఛాన్సెస్ కింద పడే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ యొక్క రేపటి కోసం అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 34,600 అరౌండ్గా క్లోజ్ అయిందనమాట. మనం వీక్లీ కనుక బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇంకా మ్యాక్సిమం 35,000 దగ్గర అప్రాక్సిమేట్లీ మేజర్ ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది, ప్రీవియస్గా అక్కడ సపోర్ట్స్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి, సపోర్ట్స్ తీసుకున్నాయి అనమాట, సపోర్ట్స్ తీసుకున్నాయి. సో 35,000 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న మార్కెట్ మనకి సూపర్గా ర్యాలీ ఇచ్చింది కదా, బట్ ఇక్కడ 35,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇది మేజర్ రెసిస్టెన్స్ ఈ వీక్ మొత్తానికి కూడా, అలాగే రేపటికి కూడా ఇదే మేజర్ రెసిస్టెన్స్ అనమాట. అలాగే మనకి సపోర్ట్ చూస్తే కనుక 33,500 దగ్గర అప్రాక్సిమేట్లీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంత ఎక్కువ ఉందన్నమాట. సో 33,500 అనేది అప్రాక్సిమేట్లీ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఈ వీక్ మొత్తానికి కూడా. సో ఈ రేంజ్లో మార్కెట్ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట ఈ వీక్లో. 33,500 అలాగే 35,000 ఈ 1,500 పాయింట్స్ రేంజ్లో మనకి మార్కెట్ అనేది ఉండే ఛాన్స్ అనేది ఉంది. అలాగే రేపటి కోసం మనం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 35,000 అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే మనకి రేపటి కోసం రెసిస్టెన్స్
ఏదైతే సపోర్ట్ కనుక చూస్తే కనుక 34,000 అనేది సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఈ 1000 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీ అనేది ఉండే ఛాన్స్ అనేది రేపు ఉందన్నమాట. ఈ వీక్ మొత్తం కూడా మనకి కొంత వాలిటిలిటీ ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రేపు పొద్దున ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే 300-400 పాయింట్స్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే ఈ లెవెల్ కనుక బ్రేక్ అవ్వలేకపోతే కనుక షార్ప్ ఫాల్ అనేది మనం చూసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఒకవేళ కొంత స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ టు 35,000 లెవెల్ దాకా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత ఫాల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్, అకార్డింగ్ టు మై వ్యూ అనమాట. సో అలాగే మనకి ఒకవేళ కొంత గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే 34,000 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ అనేది చేస్తుంది. సో ఇది రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. 34,000 సపోర్ట్ అలాగే 35,000 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి రేపటి కోసం బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం ఒక 3 ఇంట్రాడే స్టాక్స్ కనుక చూసినట్టయితే ఇంకా ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. బంధన్ బ్యాంక్ మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది ఫ్రెండ్స్, అంటే ప్రీవియస్గా సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, ఇప్పుడు మనకి మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో మనం బంధన్ బ్యాంక్ చూస్తే కనుక ప్రీవియస్గా ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, ఆ తర్వాత బ్రేక్ అయింది, ఆ తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అది తర్వాత బ్రేక్ అయింది, మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ప్రస్తుతం మనకి అరౌండ్గా ఆ రీజన్ దగ్గరే మొన్న క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట. మనం చూస్తే కనుక బంధన్ బ్యాంక్ షార్ప్ ఫాల్ తర్వాత కొంత రీట్రేస్మెంట్ అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్, కొంత రీట్రేస్మెంట్ కొంత అప్ సైడ్ మూమెంట్ అనేది చూస్తాం. మొన్న ఏదైతే ఈ లెవెల్ బ్రేక్ అయింది బట్ ఆఫ్టర్నూన్ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. సో అరౌండ్గా 300 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఇది కనుక రేపు పొద్దున 302 రూపీస్ అబోవ్ కనుక బ్రేక్ అయితే కనుక సో మనకి బయింగ్ సైడ్ అనేది ఆపర్చునిటీ చూడండి, మార్కెట్ పాజిటివ్ ఉంది. సో బంధన్ బ్యాంక్ కనుక 302 అబోవ్ కనుక బ్రేక్ అయితే కనుక అప్ టు 305 అలాగే 308 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో 305 అలాగే 302 అబోవ్ బై చేయండి. 305 అలాగే 308 మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవచ్చు. 297 మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో అరౌండ్గా 302 దగ్గర బై చేయండి. సో 305 అలాగే 308 అప్రాక్సిమేట్లీ 2%. ఇంకా మార్కెట్ సూపర్ పాజిటివ్ కనుక ఉంటే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ మినిమం 2% అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి 298 కానీ 297 కానీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో దట్ మనకి ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు బంధన్ బ్యాంక్లో. రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏదైతే లక్ష్మీ కెమికల్స్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మంచి స్టాక్ అనమాట, మంచి లెవెల్స్ దగ్గర ఉంది, ట్రేడ్ అవుతుంది. సో మొన్న షార్ప్ ర్యాలీ ఇచ్చింది, ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ రేపు పొద్దున కొంత మార్కెట్ పాజిటివ్ ఉండి ప్రస్తుతం మొన్న చూస్తే కనుక 225 రూపీస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇది కనుక 227 దాటితే కనుక అరౌండ్గా 2 రూపీస్ అబోవ్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే మినిమం 230 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా బ్రేక్ అయితే కనుక 233 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మనం 2% టార్గెట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో లక్ష్మీ కెమికల్స్ కూడా మనం బయింగ్ సైడ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక 227 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 230 అలాగే 233 అనేది మనం టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 1% కానీ 2% కానీ అకౌంట్ టు యువర్ రిస్క్ టు రివార్డ్ రేషియో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ 221 కానీ 222 కానీ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట రేపటి కోసం లక్ష్మీ కెమికల్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ప్రిన్స్ పైప్స్ ఫ్రెండ్స్. ప్రిన్స్ పైప్స్ కూడా కంటిన్యూస్ ర్యాలీలో ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి మొన్న మనం చూస్తే కనుక స్మాలర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి సో స్టాక్ చాలా బాగా రైజ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ సైడ్ వేస్ అనేది వెళ్ళిపోయింది అనమాట. అప్రాక్సిమేట్లీ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ వెళ్ళింది. సో ఇది మనకి అప్రాక్సిమేట్లీ 720 రూపీస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది కనుక రేపు పొద్దున 730 లెవెల్ బ్రేక్ అయితే లేదా 724 లెవెల్ కనుక బ్రేక్ అయినా సరే 726 అరౌండ్గా బ్రేక్ అయితే మనకి అప్రాక్సిమేట్లీ 732 లెవెల్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే 740 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ కూడా మనం 2% అనేది తీసుకోవచ్చు. సో ఈ స్టాక్ వచ్చేసరికి ప్రిన్స్ పైప్స్ అనమాట. ప్రస్తుతం మొన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి 720 దగ్గర ఉంది. సో 726 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 733 అలాగే 739 అనేది మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ 2%. అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 710 బిలో పెట్టుకోండి. సో దట్ సరిపోతుంది. సో లేదా కొంత 715 అలా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని అప్రాక్సిమేట్లీ 1.5% అలా స్టాప్ లాస్ పెట్టుకొని 2% టార్గెట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా షార్ప్ మూవ్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ ప్రిన్స్ పైప్. 726 అబోవ్ బై చేయండి. 733 739 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 715 కానీ 714 కానీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా కూడా ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు అనమాట. స్టాక్లో అప్ సైడ్ మూమెంటం అనేది చూడొచ్చు. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్ ఇంట్రాడే
కోసం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, అలాగే 3 ఇంట్రాడే స్టాక్స్ అనమాట, బంధన్ బ్యాంక్, లక్ష్మీ కెమికల్స్, అలాగే ప్రిన్స్ పైప్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.